పంచవర్ష ప్రణాళికలు. భారతదేశ పంచవర్ష ప్రణాళికలు. భారతదేశ పంచవర్ష ప్రణాళికలు. ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఇండియన్ 5-ఇయర్ ప్లానింగ్స్ అంటామా. ఇండియన్ 5-ఇయర్ ప్లానింగ్స్. ఇండియన్ 5-ఇయర్ ప్లానింగ్స్. భారతదేశ పంచవర్ష ప్రణాళికలు. మాక్సిమం ఇక్కడనే నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఏదో వస్తాన కూడా కాదు, ఇక్కడ నేర్చుకోండి మాక్సిమం. మళ్ళీ ఇంటి మీద చదవను అన్న వాళ్ళు ఇక్కడ క్లారిటీగా నేర్చుకోలేదు. నేను అంత క్లారిటీ చెప్తా, మీరు అంత క్లారిటీ వేయండి, ఓకేనా? భారతదేశ పంచవర్ష ప్రణాళికలు అమ్మా. దీని ఇంగ్లీష్ ఏమంటాం? ఇండియన్ 5-ఇయర్ ప్లానింగ్స్. ఇంక్లూడింగ్ దీంట్లో భాగంగానే ఇంకో టాపిక్ ఏమిటంటే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ ఏంటమ్మా? నీతి ఆయోగ్. అది కూడా వస్తున్నామా, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. వన్ ఆఫ్ ద టాపిక్ భారతదేశ పంచవర్ష ప్రణాళికలు ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్ ఆల్సో. నీతి ఆయోగ్. ఓకే, ఇది ఫస్ట్ టాపిక్ అమ్మా. అండ్ రెండవ టాపిక్ ఏంటంటే సెకండ్ టాపిక్ వచ్చేసి పేదరికం నిరుద్యోగం. పేదరికం నిరుద్యోగం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అంటామా. పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. పేదరికం నిరుద్యోగం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ టాపిక్. అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ చెప్తూ రాసుకోండి, ఓకేనా? పేదరికం నిరుద్యోగం, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే నేషనల్ ఇన్కమ్ అంటామా. నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్. దిస్ ఇస్ ద థర్డ్ టాపిక్, జాతీయ ఆదాయం. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్, నాలుగవ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే వృద్ధి అభివృద్ధి అమ్మ. వృద్ధి అభివృద్ధి. ఇంగ్లీష్ లో ఏమంటామంటే గ్రోత్ డెవలప్మెంట్ అంటాం. వృద్ధి అభివృద్ధి, గ్రోత్ డెవలప్మెంట్. వృద్ధి అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వృద్ధి అభివృద్ధి. దిస్ ద ఫోర్త్ టాపిక్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఐదవ టాపిక్ బ్యాంకింగ్. ఐదవ టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్యాంకింగ్ అమ్మా. బ్యాంకింగ్. ఇంగ్లీష్ లో కూడా బ్యాంకింగ్ అంటమ్మా. బ్యాంకింగ్. ఓకేనా? ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్. క్లియర్ రాసుకోండి. మళ్ళీ మీకు సిలబస్ ఎక్కడ వరకు మర్చి చెప్తున్నా, మంచిగా నీట్గా రాసుకోండి. నేను చెప్పిన దాన్ని ఎవరెవరు దేనికి ప్రిపేర్ అవుతారో దాన్ని క్లారిటీగా చేసుకోండి, ఓకేనా? ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్. అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి ద్రవ్య విధానం. సిక్స్త్ టాపిక్ వచ్చేసి ద్రవ్య విధానం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే మానిటరీ పాలసీ అంటామా. మానిటరీ పాలసీ. ద్రవ్య విధానం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే మానిటరీ పాలసీ అంటాం. మానిటరీ పాలసీ. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే ద్రవ్యోల్బణం. సెవెంత్ టాపిక్ వచ్చేసి ద్రవ్యోల్బణం. ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటామా. ఇన్ఫ్లేషన్. సెవెంత్ టాపిక్ వచ్చేసి ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మంచిగా ఇక్కడ యాక్చువల్గా మనకు పేపర్ తయారయ్యేది ఏంటో అవుతుంది, ఇంగ్లీష్ మీడియం తయారవుతుంది. ఇంగ్లీష్ మీడియం తయారయ్యేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియం తయారైన పేపర్ ఏం చేస్తారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. అలా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే క్రమంలో కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తా, ద్రవ్యోల్బణం అనగా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, ద్రవ్యోల్బణం అనగా అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అంటాడు. ఇంగ్లీష్ లో ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అంటాడు. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమాలే, ద్రవ్యోల్బణం అనగా రాయాలి. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని యాస్టీస్ ఇలానే రాస్తాడమ్మా. ఇన్ఫ్లేషన్ అనగా అంటాడు. ఇన్ఫ్లేషన్ అనగా అప్పుడు ఎవరు లాస్ అవుతారు? మీకు ద్రవ్యోల్బణం అంటే తెలుసు, కానీ దాని వర్డ్ ఇంగ్లీష్ లో చేస్తాం మీకు తెలియదు. నేను అందుకని ఇక్కడ బైలింగ్వల్ తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం వారికి ప్రాబ్లం ఉండదు. నేను చెప్పేది తెలుగు మీడియం వారికి. తెలుగు మీడియం వారు ఇలాంటి సందర్భాల్లో చాలా ఎక్కువ సార్లు నష్టపోవడం జరుగుతుంది. చాలాసార్లు చాలా ఎకానమీలో, ఎస్పెషల్ ఎకానమీలో ఇలాంటి వర్డ్స్ చాలా అడుగుతాడు. ఇక్కడ ఆ వర్డ్ తెలుగులో ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్లో అదే విధంగా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇదే పదాన్ని వాడవలసిన అవసరం లేదు వాళ్ళకు. కొన్ని డేట్ ఏం చేస్తారు, ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడతారు.
అక్కడ ఇన్ఫ్లేషన్ అంటే నీకు ద్రవ్యోల్బణం తెలుసు, కానీ ఇన్ఫ్లేషన్ అనే వర్డ్ నీకు తెలియక అనవసరంగా ఒక మార్కు కోల్పోతావు. నేను చెప్పేది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక క్వశ్చన్ మనకు 2014 పంచాయత్ సెక్టర్ అడిగిన క్వశ్చన్ ఏమనంటే, భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగం ఏదన్నాడు. ఓకేనా క్వశ్చన్ అమ్మా, భారతదేశ వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగ రకం ఏదన్నాడు. ఆప్షన్ ఏ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అన్నాడు. ఆప్షన్ ఏ వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటే ఇన్స్టిట్యూషనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆప్షన్ బి కాలిక నిరుద్యోగం అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆప్షన్ సి ఐచ్ఛిక నిరుద్యోగం అంటే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఆప్షన్ డి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాడు. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1, 2, 3 ఈ 3 ఆప్షన్ ఎలా ఉన్నాయి? తెలుగు వర్డ్స్ ఉన్నాయి. తెలుగు వర్డ్స్ ఉన్నాయి. 4వ పదం ఏమున్నది? డిస్గైజ్ అనే పదం ఉన్నది. యాక్చువల్గా ఈ పదం మనకు డిస్గైజ్ అంటే ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అనే పదం ఉంటుంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం. కానీ ఇక్కడ ఎగ్జామ్ ఏమైనా ఇక్కడ ప్రచ్ఛన్న అనే పదానికి బదులు డిస్గైజ్ అనే పదాన్ని వాడాను. చాలా మంది తెలుసు ఇక్కడ వ్యవసాయ రంగంలో కనిపించే నిరుద్యోగం ప్రచ్ఛన్న నిరుద్యోగం తెలుసు, కానీ ఇక్కడ డిస్గైజ్ అనే పదం వాడడం వల్ల అనవసరంగా ఈ పదం తెలియక ఏమైనా అక్కడ వేరే తప్పెట్టారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఎందుకంటే నేను అందుకనే బైలింగ్వల్ యూజ్ చేస్తా. ఇంపార్టెంట్ తెలుగు మీడియం వారు ఇంపార్టెంట్ వర్డ్స్ కాడ పక్క ఇంగ్లీష్ కూడా రాసుకోండి. అదే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ ఆస్కారం ఉంటుంది. మీరు కొద్దిగా అప్పుడప్పుడు లాజిక్ ఆలోచించాలి. ఇలా 3 ఆప్షన్స్ తెలుగులో ఉండి ఒక ఆప్షన్ వెరైటీగా ఎక్కడ వినకుండా ఉన్నట్టుంటా కదా, అప్పుడు మీకు ఏం రానప్పుడు నెగిటివ్ మార్క్ లేనప్పుడు ఏం టిక్ చేయాలి? కొత్తది ఏదైతే ఉండదో కొత్త థింక్ చేయాలి. అప్పుడు అదేనా అప్పుడు ఆల్మోస్ట్ అది రైట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 90%. అది నెగిటివ్ మార్క్ లేనప్పుడే, నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రయోగాలు చేయద్దు అక్కడ. అదేనా అని చెప్పేది అది. సరే ఇలాంటి ఉంటాయి కాబట్టి ఇక్కడ మాక్సిమం కనీసం సైడింగ్స్ అయినా ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పేది అది. ఏం చెప్తున్నా తర్వాత మీకు తర్వాత బాల్స్ వస్తాయి. ఫస్ట్ చెప్తున్నా. ఓకే, 7th టాపిక్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం. నెక్స్ట్ 8th టాపిక్. ఓకేనా 8th టాపిక్ వచ్చేసి రసరం ఇది షిల్లర్ ఆఫ్ రైట్ అమ్మా బడ్జెట్. 8th టాపిక్ వచ్చేసి బడ్జెట్. వెరీ ఇంపార్టెంట్. మన బడ్జెట్ కి సంబంధించి బడ్జెట్ టర్మినాలజీ తెలుసుకుంటూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క హైలైట్స్ తెలుసుకోవాలి. ఇటీవల అంటే ఏ సంవత్సరానికి? 22-23 ఇండియా బడ్జెట్ చేసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ బడ్జెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతాడు. ఇండియా బడ్జెట్ 2022-23 సంవత్సరానికి ఇండియా బడ్జెట్ ఎంత అంటాడు? లక్షల కోట్లలో కూడా గుర్తుంచుకోవాలి. 39,44,909 కోట్లు. తెలంగాణ బడ్జెట్ ఎంత? ఇది చాలా సార్లు మొన్న 2016 గ్రూప్ 2 క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఆ సంవత్సరానికి 2017-18 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ఎంత అన్నాడు. ఇప్పుడు అలాంటి క్వశ్చన్ అడగచ్చు కదా. 2022-23 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ఎంత? 2,56,158 కోట్లు 0.15 కోట్లు చెప్పాడు సుమారుగా. అంటే మొత్తం అప్రాక్ట్ వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బడ్జెట్ అది 39,44,909 కోట్లు. ఇలా చేయడం కొద్దిగా మీకు ప్రాబ్లం అనిపించవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్ షార్ట్లు వేసుకోవాలి. 39.44 lakhs crores. ఫస్ట్ కనీసం ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఆప్షన్ లో ఇది అవుతుంది కాబట్టి దాని పక్క కొద్దిగా అటు చేసినా మనం దాన్ని ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను చెప్పేది అది కొద్దిగా అంటే స్మార్ట్ టెక్నిక్ యూజ్ చేయాలి. స్మార్ట్ టెక్నిక్స్ అదే అండి. ఇక్కడ నేను చెప్తా ఇలా చదవాలి అన్ని కార్డు చెప్తా అండి. ఇప్పే కదా పోతా అంటే మీకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి కొద్దిగా మంచిగా ఫోకస్ చేయండి. ఆ బడ్జెట్ టాపిక్ బ్రాకెట్ ఏం రాసుకోండి? 2022-23 బడ్జెట్ ముఖ్యాంశాలను రాసుకోండి. 2022-23 బడ్జెట్ ముఖ్యాంశాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీ ఎగ్జామ్ కి ముందు ఏ బడ్జెట్ ఉంటుందో దాన్ని మాత్రమే చదవాలి. మళ్ళీ మీకు డౌట్ అవచ్చు, సార్ 2021-22 2021 ఇలా చాలా బడ్జెట్ ఉంటాయి, మరి అది అవసరం మనకు? నాట్ నెసరీ. మళ్ళీ చెప్తున్నా, మీ ఎగ్జామ్ కి ముందు ఏ బడ్జెట్ ఉందో అది మాత్రమే చదవాలి. ఇప్పుడు ఎలాగో మీ ఎగ్జామ్ కి ముందు ఏముంటది? ఇదే ఉంటది కాబట్టి ఈ బడ్జెట్ సరిపోతుంది. మళ్ళా 21-22 అంత నాట్ నెసరీ అవసరం లేదు మనకు. ఓకేనా? ఓన్లీ యూ ఫోకస్డ్ ఆన్ 2022-23 బడ్జెట్ ఓన్లీ. ఓకే, హ్యావ్ అండర్స్టూడ్. ఇది బడ్జెట్ అమ్మా. ఇంక్లూడింగ్ దీనిలో తెలంగాణ బడ్జెట్ కూడా చెప్పేస్తా. ఇండియన్ చదవాలి, తెలంగాణ బడ్జెట్ కూడా చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బడ్జెట్ తర్వాత 9th టాపిక్ వచ్చేసి ట్యాక్సెస్ అమ్మా. పన్నులు అంటాం. పన్నులు, ట్యాక్సెస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఆల్సో. పన్నులు ఇంక్లూడింగ్ జిఎస్టీ.
ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు ప్రస్తుతం తెలంగాణ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక రాబడిచ్చే పన్ను ఏది అంటాడు. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టి, నెక్స్ట్ గిఫ్ట్ ట్యాక్స్. ఏంటమ్మా ఇప్పుడు మనకు అంటే మినిమం ఐడియా ఉండదు కదా, కేంద్ర ప్రభుత్వానికి దేని ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి దేని ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెస్ చేయండి, కేంద్ర ప్రభుత్వానికి ఏ పన్ను ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది, ఏముంటుంది ఇక జిఎస్టీ ద్వారా. ఒకప్పుడు జిఎస్టీ కంటే ముందు కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఆ కార్పొరేషన్ ట్యాక్స్ ని అధిగమించి ఏమొచ్చింది, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఈ టైప్ పన్నుల టాపిక్ లో ప్రత్యక్ష పన్ను అంటే ఏంటిది, పరోక్ష పన్ను అంటే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ప్రీవియస్, ఈ క్రింది వాన్లో ప్రత్యక్ష పన్ను కాందేది, ఈ క్రింది వాన్లో పరోక్ష పన్ను ఏది. మీకు ఇక 35 చేయడం అవసరం లేదు, సింపుల్ చెప్తా, ఇలా గుర్తుంచుకోవాలి. వాటిని ఒక కోడ్ ఉంటుంది, దాని ప్రకారం చెప్తా. వాటి ప్రత్యక్ష పన్ను అంటే ఏంటిది, పరోక్ష పన్ను అంటే ఏంటిది. నెక్స్ట్ ఏది కేంద్ర ప్రభుత్వ పన్ను, ఏది రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వాళ్ళలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పన్ను కాందేది అంటాడు, లేదా రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఏది అంటాడు. కాబట్టి మీకు ప్రత్యక్ష పన్ను తెలవాలి, పరోక్ష పన్ను తెలవాలి. ఏది కేంద్రం విధిస్తుంది, ఏది రాష్ట్రం విధిస్తుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఏ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇలా మనము చూసుకుంటూ ఇక్కడ ఈ ట్యాక్సెస్ ని చదవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి పర్టికులర్ గా జిఎస్టీ గురించి మనం ఫోకస్ గా చదవాలి. కంపల్సరీ ఇటీవల ఎగ్జామ్ లో జిఎస్టీ పైన ప్రతిసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడతాడు. కాబట్టి ట్యాక్సెస్ లేని ఇటీవల మనకు ఏ ఎగ్జామ్ కూడా క్వశ్చనింగ్ అనేది ఉండట్లేదు. కాబట్టి కంపల్సరీ ట్యాక్సెస్ పైన డ్యామ్ షూర్ క్వశ్చనింగ్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి పన్నులు ఇంక్లూడింగ్ జిఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గా మనం చెప్తాం. నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి ఆర్థిక సంగమమ. పన్నులు అంటే ట్యాక్సెస్, ఓకేనా. ఇంగ్లీష్ లా పన్నులు అంటే ట్యాక్సెస్, జిఎస్టీ అంటాం. నెక్స్ట్ 10వ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్థిక సంగమమ్మ. ఆర్థిక సంఘం, దీన్నే మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఫినాన్స్ కమిషన్ అంటామా. ఫినాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్. ఓకేనా. ప్రెసెంట్ ఇండియాలో ఎన్నో ఆర్థిక సంఘం నడుస్తుంది, 17, 14, 18, 15. వెరీ గుడ్, 15 ఆర్థిక సంఘం. దానికి చైర్మన్ ఎవరు, ఇది ఏం విధి, దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటిది, దీని ప్రకారం కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా ఎంతున్నది, తెలంగాణ వాటా ఎంతున్నది, ఇవన్నీ మనము ఈ ఆర్థిక సంఘం అనే టాపిక్ లో చదువుకుంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ లో దీని నుంచి కంపల్సరీ పెట్టాడు. ఓకేనా. నెక్స్ట్ 11వ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్, హెచ్డిఐ. హెచ్డిఐ నథింగ్ బట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటమ్మా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇంగ్లీష్ రాసుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్నే మనం తెలుగులో ఏమంటామంటే మానవాభివృద్ధి సూచికగా పిలుస్తాం. మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. హెచ్డిఐ అంటే మానవాభివృద్ధి సూచిక. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2018 కానిస్టేబుల్ మేన్స్ లో క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళలో అంటే అప్పుడు ఆ ఇయర్ ప్రకారం 2018 సంవత్సరానికి గాను మానవాభివృద్ధి సూచికలో ఇండియా ర్యాంక్ ఎంత అన్నాడు. మనకి ఇటీవల 2 సంవత్సరాలకు సంబంధించి మానవాభివృద్ధి ర్యాంక్ అనేది రిలీజ్ చేయలేదు, ఎందుకంటే డ్యూ టు COVID-19 వల్ల మానవాభివృద్ధి సంబంధించిన ర్యాంకును రిలీజ్ చేయలేదు. మనకు లాస్ట్ డాటా 2019 డాటా ఉన్నది. దాని ప్రకారం 2020 సంవత్సరానికి ఇండియా ర్యాంక్ ఎంత అంటే 131 ర్యాంక్ ఉన్నామా, అవుట్ ఆఫ్ 189. ఓకేనా. ఈ మధ్యలో వస్తే రావచ్చు. ఆ విధంగా మానవాభివృద్ధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏదైతే కొద్దిగా ఇంపార్టెంట్ అంటున్నా వాటికి కొద్దిగా ఫోకస్ బాగా పెట్టండి. ఓకేనా. ఓకే, మానవాభివృద్ధి సూచిక. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 12th టాపిక్ అమ్మా. 12వ టాపిక్ వచ్చేసి చూడండి కదా, అన్ని ఫస్ట్ సిలబస్ మొత్తం రాసుకోండి. మొత్తం రాసాక ఏది ఎవరు చదవాలో మొత్తం క్లారిటీగా నేను చెప్పేస్తా. ఓకేనా. నెక్స్ట్ 12వ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటామా. కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఇక్కడ 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుంచి మన ఇండియాలో మొట్టమొదటి సంక్షేమ పథకం ఏదంటే సిడిపి. 1950 స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఇప్పటిదాకా అంటే రీసెంట్ అప్డేట్ నౌ ఇప్పటి వరకు ఇండియాలో ఏమేం పథకాలు ప్రవేశపెట్టారు అవన్నీ చదవాలి. దాంట్లో మళ్ళీ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందంటే రీసెంట్ గా ప్రవేశపెడుతున్న పథకాలపైన ఎక్కువ ఫోకస్, అంటే కరెంట్ యాంగిల్లో. అదే ఇక్కడ అన్ని చదవాలి, కాకపోతే ఎక్కువ ఫోకస్ రీసెంట్ వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. కొత్తగా ఇటీవల ఏం ప్రవేశపెడతారు. ఓకేనా. వాటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం మీకు క్లారిటీ ఉంటుంది. కంపల్సరీ దేని ఒక మార్పు ఉంటాయి, కంపల్సరీ అంటే కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి మనకు 2018 కానిస్టేబుల్ మేన్స్ బిట్ అడిగిండు, ఆయుష్మాన్ భారత్. డూ యూ నో ఆయుష్మాన్ భారత్?
లైక్ ఆరోగ్యశ్రీ మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ని స్టార్ట్ చేసింది. అప్పుడు అది కరెంట్ టాపిక్ కాబట్టి ఏడు ఇటీవల ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి ఎక్కడి నుంచి ప్రారంభించాడు. అప్పుడు జార్ఖండ్ లోని రాంచీ వద్ద నుంచి దాన్ని స్టార్ట్ చేసి అక్కడ రాంచీ, ఇండోరు, భోపాల్ ఇలా అడిగి నేను చెప్పాను ఆన్సర్ రాంచీ. అంటే దీన్ని బట్టి మీకు ఏదైంది ఇటీవల కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతా అంటే వాటి ప్లేస్లు, వాటి డేట్స్, ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటిది, అవన్నీ క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద ఎంత అమౌంట్ ఇస్తారమ్మా వైద్యానికి సంబంధించి బీమా ఎంత ల్యాక్స్, ఎన్ని ల్యాక్స్, 5 లక్షలు ఇస్తారు. ఇటీవల ఆరోగ్యశ్రీకి ఎంత మెచ్చిలు ఆరోగ్యశ్రీ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసేలో. మొన్నటి దాకా ఆరోగ్యశ్రీ కింద ఏమైనా ఒక ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఎంతవరకు ఇస్తారు, 2 lakhs వరకు ఆరోగ్య బీమా ఇస్తారమ్మా. అంటే ఏమన్నా మీకు ఆరోగ్యానికి ఏమైనా అయితే హాస్పిటల్ పడితే మీరు ఏం కట్టవలసిన అవసరం లేదు, 2 లక్షల వరకు డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏం చేస్తుంది, పే చేస్తుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్ బిట్ వెరీ ఇంపార్టెంట్. మొన్న రీసెంట్ తెలంగాణ బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 2 lakhs నుంచి ఎంతకు పెంచారంటాడు. ఎంతమ్మా 5 lakhs అమ్మా. ప్రెసెంట్ 5 lakhs అంటే ఈ ఫైనాన్షియల్ నుంచి దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగింది. ఇది ఓన్లీ ఆరోగ్యశ్రీ. అదే కొన్ని మేజర్ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడికి 10 లక్షల వరకు పేమెంట్ చేస్తుంది. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చు కదా 2022-23 తెలంగాణ బడ్జెట్ లో ఆరోగ్యశ్రీ పరిమితిని 2 లక్షలు బాబాయ్ 2 లక్షల నుంచి ఎంత పెంచారు, ఎంత చెప్పాలి 5 లక్షలకు పెంచారు. నేను ఫస్ట్ చెప్తున్నా నిద్రపోయే వాళ్ళు కొద్దిగా మొహం కట్టుకొని రండి, కొద్దిగా మంచిగా అండి ఓకేనా. 2 లక్షలు ఎంత పెంచాలమ్మా 5 లక్షలకు పెంచారు. అంటే చూడండి ఎలా క్వశ్చన్ ఆడతారు. కాబట్టి అవన్నీ మనకు తరోగా ఉండాలి, తరోగా ఉంటే క్లారిటీ అయిపోతుంది ఓకేనా. ఇక నెక్స్ట్ 13th వన్ వ్యవసాయ రంగం అమ్మ, అగ్రికల్చర్ సెక్టార్. బాబు మీరు తిట్టుకున్నా పర్లేదు, ఇక వచ్చింది చదవడానికి కాబట్టి చదువుకొని వెళ్ళిపోవడం అంతే, అంతమించి మీకు నాకు సంబంధం ఏం లేదు. మీరు నన్ను ఎంత యూజ్ చేసుకుంటే మీకు అంత నేను యూజ్ అవుతా ఓకేనా. వాడుకోవాలమ్మా వచ్చిన వాడుకోవాలి ఓకే. వ్యవసాయ రంగం అంటే దీని అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. అగ్రికల్చర్ ఇక ఓన్లీ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్. మళ్ళీ తెలంగాణ మనకు ఏం చెప్తాం ఇక్కడ ఇండియన్ చెప్పేది ఇండియన్ కన్నా కదా, తెలంగాణకి ఏం రావు ఓన్లీ ఇండియనే. వ్యవసాయ రంగం నుంచి తెలుసుకోవాలి. నెక్స్ట్ 14th వన్ ఇంత సిలబస్ ఉన్నది కదా సార్ అంటే చెప్తా మళ్ళీ ఇవన్నీ ఇలా చదవాలి ఇంకా మొత్తం గాడి చెప్తా. ఫస్ట్ సిలబస్ ఏంటి, ఏదో 4 టాపిక్ రాపించి ఇదే చదువుకోని చెప్పాను. ఎందుకంటే ఒకప్పుడు ఏదో 4 టాపిక్ చదువుకుంటే వాడు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు పేపర్ ప్యాటర్న్ చూస్తారు, ఆల్మోస్ట్ సివిల్ సర్వీస్ ప్యాటర్న్ లో ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతాడు. వచ్చిన నాకు చెప్తా మీకు ఆలోచన తెలుసు 2018 కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ సివిల్స్ కాదు, సివిల్స్ కంటే హై రేంజ్ క్వశ్చన్ అడిగిండు. ఎందుకు అలా అడుగుతారు సార్ అంటే ఇప్పుడు అంతమంది అప్లై చేస్తారు కదా, మరి అంతమందికి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే గవర్నమెంట్ కి కష్టమా కాదా, కష్టమా కాదా. కాబట్టి ఏం చేస్తారు, మాక్సిమం ఏం చేస్తాడు ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తా అంటాడు. మరి ఫిల్టర్ చేయడానికి ట్రై చేసినప్పుడు కొద్దిగా క్వశ్చన్ ఏమిస్తాడు, కొద్దిగా టిపికల్ గా ఇస్తాడు. అప్పుడు మీరు అందరూ ఎవాపరేట్ అయిపోతా అంటారు, ఐ మీన్ ఎంఎస్సీగా. కాబట్టి ఎంత ఫస్ట్ అంటే ప్రిలిమ్స్ కొద్దిగా గట్టి అంటారు ఫస్ట్ చెప్తున్నా. మెయిన్స్ వల్ల ఆ రేంజ్ అడిగాడు, ప్రిలిమ్స్ మాత్రం చాలా అంటే చాలా హై రేంజ్ అడతాడు. ఎందుకంటే మాక్సిమం వడపోయడానికి ట్రై చేస్తా అంటారు. నేను చెప్పేది అదే. కాబట్టి 60 మార్క్ మీ కింద పడతారా మీద పడతారా అవసరం లేదు, 60 మార్క్ అయితే ఫస్ట్ తెచ్చుకోండి. ఇప్పుడు అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు తర్వాత 60 మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఈవెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఉంటాయి, మళ్ళీ మధ్యలో ఒక 5-6 నెలలు టైం వస్తుంది. అప్పుడు ప్రశాంతంగా చదువుకోవచ్చు. అదేనా దానికి ఎలా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అన్ని టాపిక్స్ అవసరం, కొన్ని టాపిక్స్ చెప్తా అంట అవి కొద్దిగా అంటే క్లారిటీ ఉంటాయి ఓకేనా. కాబట్టి కొద్దిగా మంచిగా అది చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ చెప్తున్నా ప్రిలిమ్స్ మాత్రం చాలా హై లెవెల్ ఆడతాడు, అది మాత్రం కంపల్సరీ. మళ్ళీ ఇంకోటి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఒకప్పుడు ఏదో 70 మార్కులు పెట్టి మిగతా మొత్తం గీకొస్తే ఏదో 4-10 మార్కులు 10 మార్కులు ఆడుకోవడం వల్ల మనం బయట పడతాం. కాబట్టి అట్లా కాదు, నీకు వచ్చింది మాత్రమే పెట్టి రావాలి. ఎక్స్ట్రా పెట్టానుకో తెలుసు కదా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, పెట్టింది కూడా మనకు అది పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మంచిగా అది చేసుకోండి ఓకేనా. సరే ఇప్పుడు వ్యవసాయ రంగం అయిపోయింది. నెక్స్ట్ 14th టాపిక్ పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ అమ్మా. నెక్స్ట్ 15th టాపిక్ వచ్చేసి ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అంటామా, ఎకనామిక్ రిఫార్మ్స్.
ఆర్థిక సంస్కరణలు. ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం. ఎకనామిక్ రిఫార్మ్స్. ఓకే రాసాయి. ఓకే ఎకనామిక్ రిఫార్మ్స్. ఓకే 15 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం భయపడగలమ్మా, ఇవన్నీ గ్రూప్స్, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని కలిపిస్తానా, కొన్ని చదవని అవసరం లేదు. ఓకేనా, గీత రాపిస్తాను చాలా భయపడకండి. ఓకేనా, క్లారిటీ చెప్తా నేను. నెక్స్ట్ 16th టాపిక్, 16వ టాపిక్ వచ్చేసి ఏంటంటే సుస్థిర అభివృద్ధి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఇటీవల ఎగ్జామినర్స్ ఏం చేస్తారంటే పర్యావరణ సంబంధిత అంశాలకు ప్రయారిటీ ఎక్కువిస్తారు. ఓకేనా, కాబట్టి ఒకప్పుడు పర్యావరణ సంబంధించి 2 బిట్లు అడిగేవారు. ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే 8, 10 ఇంకా పెంచిన మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎకానమీలో ఉంటే ఎకనామీ చదవచ్చు, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిట్లో యూజ్ అవుతుంది. మొత్తానికి ఇవన్నీ కాదు, పర్యావరణ సంబంధిత అంశాల గురించి చెప్పేదాన్ని ఏమంటాం ఇక్కడ సుస్థిర అభివృద్ధి అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఇంగ్లీష్ లో ఒకటే వర్డ్ ఉంటది, తెలుగులో మాత్రం 3 వర్డ్స్ ఉంటాయి. తెలుగు మీడియం వారు 3 వర్డ్స్ రాసుకోండి, ఇంగ్లీష్ లో సరిపోదు. ఓకేనా, ఆ 3 వర్డ్స్ ఏంటంటే సుస్థిరాభివృద్ధి అన్న దీనే, కొనసాగించగలిగే అభివృద్ధి అన్న ఒకటే. రాసుకోండమ్మా, సుస్థిరాభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి, లేదా దీన్నే నిలకడగల అభివృద్ధి అంటాం. నిలకడగల అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి లేదా నిలకడగల అభివృద్ధిగా మనం చెప్తాం. ఇంగ్లీష్ లో మాత్రం ఓన్లీ 1 వర్డ్, వాట్ ఈస్ దట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గా చెప్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఒక చిన్న వర్డ్ చెప్తా. ఇప్పుడున్న జనరేషన్ ఈ వనరులను పొదుపుగా వాడుకుంటూ ఏం చేయాలి, ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వాలి. దాన్నే సింపుల్ ఏమంటాం, సస్టైన్. అంటే ఇప్పుడు కట్ చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా అభివృద్ధిని సాధించడమే సుస్థిరాభివృద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ క్వశ్చన్ ఏంటో, ఇటు సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన ప్రయారిటీ ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏదన్నారు. రీసెంట్ గా లాస్ట్ గా కంప్లీట్ అయిన ప్లాన్ ఏంటి? నీతి ఆయోగ్. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది కదా, నీతి ఆయోగ్ కంటే ముందు ఏ ప్లాన్ ఉండేది? మొత్తం మన ఇండియాలో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి అమ్మా? లేదా మొత్తం 0 అమ్మా, మీరు 0 అలాగా? సరే, మనకు ఇండియాలో ఇప్పటివరకు 12 ప్రణాళికలు కంప్లీట్ అయిపోయినాయి. 12 ఏమొచ్చింది? దాని ప్రణాళిక సంఘ అధ్యక్ష ఎన్నిసిలో నీతి ఆయోగ్ ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ 12వ ప్రణాళికలో మనకు దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు? ఏం చెప్పాలి, సుస్థిర అభివృద్ధి పైన ఫోకస్ చేస్తారు. అంటే దీని ఇంటర్ లింకింగ్ గా చదవాలి. ఒక టాపిక్ వచ్చాను దానికి ఇంటర్ లింక్ గా చదువుకుంటూ పోతా అంటే మనకు అన్ని తెలిసిపోతా అంటే ఇదొక్క కాడ అదొక్క కాడ చదువుతా అంటే అది ఏం రాదు. దాన్ని స్మార్ట్ టెక్నిక్ అంటారు. ఒక వర్డ్ వచ్చిందంటే దానికి రిలేషన్ గా ఏమేమి ఉన్నాయి అవన్నీ రావాలి అంతే. ఇక అట్లా చదివితే మీకు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ ని స్కోర్ చేసుకోవచ్చు. దీన్నే స్మార్ట్ టెక్నిక్ అంటారు. చాలా మంది సంవత్సరం పూర్వం చదువుతా అంటారు, అలా చదవవసరం లేదు. ఒక 2 నెలలనే జాబ్ కొడుతుంది. ఎందుకంటే స్మార్ట్ టెక్నిక్ ఉంటాయి. ఆ స్మార్ట్ టెక్నిక్ ఫాలో కావాలి, తక్కువ టైంలో ఎక్కువ చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే నవేడేస్ మనకు గవర్నమెంట్స్ ఏం చేస్తా అంటే తక్కువ టైం పీరియడ్ ఇస్తున్నాయి. ఆ తక్కువ టైంలో నీ యొక్క స్మార్ట్ టెక్నిక్ యూజ్ చేసి ఎక్కువ చదవాలి. అలా చేసుకోవాలి. ఓకేనా, సరే. ఇప్పుడే ఫస్ట్ కదా పోతా అంటే మీకే అదే తెలిసిపోతా అంటే. కాకపోతే మీరు ఒక్కడే మెయిన్గా పేషెన్సీగా మంచిగా ఎంత వింటే నేను అంత క్లారిటీ చెప్పేస్తాను. ఓకే, 16వ టాపిక్ సుస్థిరాభివృద్ధి అమ్మా. నెక్స్ట్ 17th టాపిక్ వచ్చేసి భూసేకరణ విధానం లేదా భూసేకరణ పునరావాసం పునరుపాధి. భూసేకరణ పునరావాసం పునరుపాధి ఇంగ్లీష్ లో ఏమంటామంటే ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్, ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, రీహాబిలిటేషన్, ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, భూసేకరణ పునరావాసం పునరుపాధి. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ 8th టాపిక్, 18th టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ అభివృద్ధి గమనశీలత. అభివృద్ధి గమనశీలత, డెవలప్మెంట్ డైనమిక్స్ అంటామా. అభివృద్ధి గమనశీలత, డెవలప్మెంట్ డైనమిక్స్, డెవలప్మెంట్ డైనమిక్స్ అంటే దీంట్లో మనకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి పక్కన రాసుకోండి. అభివృద్ధి గమనశీలతని బ్రాకెట్ లో కులం అంటే క్యాస్ట్, మతం రిలీజియన్,
మతం రిలీజియన్. నెక్స్ట్ లింగపరమైన అసమానతలు అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్. లింగపరమైన అసమానతలు, లింగపరమైన అసమానతలు, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, జెండర్ ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ తెగపరమైన అసమానతలు, తెగపరమైన అసమానతలు అంటే ట్రైబల్ ఇన్ఈక్వాలిటీస్ లేదా ట్రైబ్ ఇన్ఈక్వాలిటీస్. కులం, మతం, లింగపరమైన అసమానతలు, తెగపరమైన అసమానతలు. ఓకేనా? క్యాస్ట్, రిలీజియన్, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ట్రైబ్ ఇన్ఈక్వాలిటీస్ గా మనం చెప్తాం. సో దీస్ ఆర్ ద టోటల్ 18 టాపిక్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. 18 టాపిక్స్. మరి ఇవన్నీ చదవాలా సార్ అంటే అవసరం లేదు. అంటే ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ చదవాల్సి ఉంటుంది. నేను మాత్రం ఓవరాల్, ఎందుకంటే రేపు కానిస్టేబుల్ ఎస్ఐ కాదు కదా, ఒకవేళ వీలుంటే మీరు ఏం చేస్తుంది, గ్రూప్ 2 కూడా ప్రిపేర్, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ప్రిపేర్. అందుకని అందరినీ దృష్టి పెట్టుకొని ఇక్కడ రాపిచ్చాను. కొద్దిగా వస్తాయి ఇక్కడ కొన్ని టాపిక్స్ నేను మలిపేస్తా కదా. ఫస్ట్ టాపిక్ ప్రణాళికలు. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి ఏ ఎగ్జామ్ కైనా చదవాల్సింది. ఇట్లా కాదు ఫస్ట్ వాడి కదా. ఫస్ట్ ప్రణాళికలు చూసుకోండి. అక్కడ ప్రణాళికలు, పేదరికం, నిరుద్యోగం, జాతి ఆదాయం, ఈ 3 టాపిక్స్ అందరూ చదవాల్సిందే. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 అన్నీగా అదేంటి ఇక్కడ. వృద్ధి, అభివృద్ధి 4వ టాపిక్ ఉందా? ఆ వృద్ధి అభివృద్ధి టాపిక్ అనేది ఓన్లీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 గ్రూప్ అంటే గ్రూప్స్ వాళ్ళు చదవాలంతే. ఎస్ఐ కానిస్టేబుల్ కి నాట్ నెసరీ. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అభివృద్ధి అనేది ఓన్లీ గ్రూప్స్ వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ కి నాట్ నెసరీ. అండ్ నెక్స్ట్ 5th టాపిక్ చూడండిగా, బ్యాంకింగ్, పన్నులు, బడ్జెట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి గ్రూప్స్ వాళ్ళకి ఫస్ట్ పేపర్ కదా, జనరల్ స్టడీస్ పేపర్. మొత్తం 4 పేపర్ కదా. థర్డ్ పేపర్ కంప్లీట్ ఎకానమీ. ఫస్ట్ పేపర్ ఏంటిది? జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్ పర్పస్ లో గ్రూప్స్ వాళ్ళు ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు, గ్రూప్ 4 వాళ్ళు కూడా ఈ టాపిక్స్ కంపల్సరీ చదవాలి. ఇక్కడ నుంచి బ్యాంకింగ్ చదవాలి, ద్రవ్య విధానం చదవాలి. ఇప్పుడు చెప్పేదాన్ని అందరూ చదవాల్సిన మళ్ళా బ్యాంకింగ్, ద్రవ్య విధానము, ద్రవ్యోల్బణము, బడ్జెట్, పన్నులు, ఆర్థిక సంఘం, మానవాభివృద్ధి సూచిక, ఇవి అన్ని వర్గాల వారు చదవాల్సిన టాపిక్సే. ఓకేనా? కాకపోతే గ్రూప్స్ వాళ్ళు కొద్దిగా తక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు మెయిన్ గా 12 టాపిక్స్ ఉంటాయి. మెయిన్ గా ఇప్పుడు ఫస్ట్ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, పేదరికం, నిరుద్యోగం, ప్రణాళికలు, జాతీయ ఆదాయం, వృద్ధి అభివృద్ధి. ఆ 4 టాపిక్స్ కలిపి మీకు 50 మార్క్స్ ఉంటాయి. అది పార్ట్ 1. అది ఆ 4 టాపిక్స్ కలిపి 50 మార్క్స్ ఉంటుంది, పార్ట్ 1. నెక్స్ట్ దాని తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలంటే ఇది కంపల్సరీ అందరూ చదవాల్సిన అంశాలే. ఈ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇది ఏంటంటే మెయిన్ గా గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది కూడా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైట్ గా టచ్ చేయండి, సరిపోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఈ టాపిక్స్ ని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో హరిత విప్లవం అని, పారిశ్రామిక తీర్మానాలని వాటిపైన మనకు క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ వాళ్ళు అందరూ చదవాల్సిన టాపిక్. ఓకేనా? ఈ ఆర్థిక సంస్కరణలు అంటే గ్రూప్స్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి, కానిస్టేబుల్ వాళ్ళకి అవసరం లేదు. ఎస్ఐ వాళ్ళు మనం చదవాలి. కానిస్టేబుల్ వాళ్ళకు ఈ ఆర్థిక సంస్కరణ టాపిక్ అవసరం లేదు. ఓన్లీ ఎవరు చదవాలి? ఎస్ఐ గ్రూప్స్ వాళ్ళు మాత్రం చదవాలి. కంపల్సరీ ఎస్ఐ వాళ్ళకు దీని నుంచి 2 మార్కులు ఎడుకో, కంపల్సరీ అంటే కంపల్సరీ. అండ్ ఇక గ్రూప్స్ వాళ్ళకైతే ఈ టాపిక్ నుంచి 6 నుంచి 8 మార్కులు వస్తాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎకనామిక్ రిఫార్మ్స్. ఇక చూడండి 16, 17, 18 ఓన్లీ గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కి అవసరం లేదు. 16, 17, 18 అండ్ 15 ఇవి గ్రూప్స్. ఈ 3 టాపిక్స్ వచ్చేసి గ్రూప్స్ వాళ్ళు చదవాలి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు అవసరం లేదు. అండ్ 15 టాపిక్ చెప్పా కదా, ఎస్ఐ గ్రూప్స్ వాళ్ళు, కానిస్టేబుల్ వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి ఏమేం చెప్తానో దాని ప్రకారం మీరు కొద్దిగా చదివితే సరిపోతుంది. ఓకే, ఇది మొత్తం మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సిలబస్ గా మనం చెప్తాం. టోటల్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన టాపిక్స్. ఓకే, ఇప్పుడు